అనగనగా చింతపల్లె అనే ఊళ్ళో సిద్ధుడు అని ఒక వైద్యుడుండేవాడు. చాలా మంచి వైద్యం చేస్తూ బాగా పేరు ధనం సంపాదిస్తూ ఉండేవాడు. ఒకరోజు, చెప్పు, ఏంటి సమస్య? అయ్యా, 2 రోజుల నుంచి తలనొప్పిగా ఉందయ్యా, ఎలాగైనా తగ్గించండి అయ్యా, భరించలేకపోతున్నాను. సరే, చూస్తానుండు. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల ఇలా తలనొప్పి వస్తుంది. మందులిస్తాను, వేసుకుని పడుకో, తగ్గిపోతుందిలే. ఇవిగో మందులు. 2 వరహాలు ఇవ్వు. అలా చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు సిద్ధుడి వద్దకు వైద్యం కోసం వస్తూ ఉండేవారు. పంకజం, ఏం చేస్తున్నావు ఇంట్లో? ఒకసారి ఇల్లారా. ఏంటండి పిలిచారు? ఏమైనా కావాలా? ఏం లేదు గాని ఇలా వచ్చి కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. ఏమిటట అంత ముఖ్యమైన విషయం? నేను వైద్యం చేయడం వల్ల ధనం వస్తోంది, కాని ఎంతకాలమని ఇలా కొంచెం కొంచెంగా సంపాదిస్తాం? మందులకు ధరలు పెరిగాయని చెప్పి ఎక్కువ ధనం వసూలు చేయాలి అనుకుంటున్నాను. నువ్వేమంటావ్? ఎందుకంటే ధనం మీద అంత ఆశ? వచ్చేది సరిపోతోంది కదా. అలాంటి ఆలోచనలేం చేయకండి. మీరు వైద్యం మంచిగా చేస్తారని మంచి పేరుంది. ఇలా చేసి ఆ మంచి పేరు పాడు చేసుకోకండి. ఇదిలా ఉండగా ఓ రోజు విచిత్రమైన వేషధారణతో ఒక వ్యక్తి సిద్ధుడి వద్దకు వస్తాడు. ఎవరు మీరు? ఇలా విచిత్రమైన వేషంలో ఉన్నారేంటి? ధన్యవాదాలు తమ్ముడు సిద్ధా. హే, ఎవరు నువ్వు? నేను నీకు తెలుసా? నిన్ను చూస్తుంటే ఈ ఊరి వాళ్ల లేవు, పైగా తమ్ముడు అంటున్నావు. నన్ను గుర్తుపట్టలేవు కదా. చెప్తా విను. నా పేరు సంతానుడు. నేను పక్క రాజ్యం నుండి వచ్చాను. చాలా రోజుల నుండి నిన్ను కలవాలని అనుకున్నాను, కాని సమయం రాలేదు. ఇప్పుడు నిజం చెప్పే సమయం వచ్చింది, అందుకే ఇలా వచ్చాను. నిజమా? ఏంటా నిజం? నీ దగ్గర మందులతో తగ్గని రోగాలను నేను నా మంత్రశక్తి వల్ల తగ్గిస్తూ ఉంటాను. అందుకే అందరూ నా వద్దకు వస్తూ ఉంటారు. మంత్రాలతో రోగం తగ్గుతుందా? ఇలాంటివి చెప్పి పేదవారిని మోసం చేసి ధనం తీసుకుంటారు మీలాంటి వాళ్ళు. అయినా నా దగ్గరికి ఎందుకొచ్చావు? నాకు ఉన్న మంత్రశక్తి వల్ల నాకు గత జన్మల గురించి తెలుసు. అందుకే నీకు ఒక రహస్యం చెప్పడానికి వచ్చాను. రహస్యమా? ఏంటా రహస్యం? త్వరగా చెప్పు. మనం గత జన్మలో తోబుట్టువులం. నువ్వు నా తమ్ముడివి, నేను నీకు అన్నని. ఇద్దరం 2 రాజ్యాలను పాలించేవాళ్లం. నీ రాజ్యం మీదకు శత్రువులు ఎవరు వచ్చినా నువ్వు ఓడించేవాడివి. నిన్ను ఎదిరించే రాజులే లేరు ఆ జన్మలో. ప్రపంచంలో నువ్వే అందరికంటే తెలివైన వాడివి. ఏంటి మీరు చెప్పేది నిజమేనా? ఎలా నమ్మాలి నేను? ఈ జన్మలో ఇద్దరం ఒకే రకమైన వృత్తుల్లో ఉన్నాం. అంతేకాదు, నీ నడుం భాగంలో పెద్ద నీలం రంగు మచ్చ ఉంటుంది. అది అందరికీ ఉండేది కాదు. గత జన్మలో రాజైన వాళ్లకు మాత్రమే ఉంటుంది. చూడు, నాకు నీలాగే అలాగే ఉంది అంటూ తనకు ఉన్న నీలం రంగు మచ్చను చూపిస్తాడు ఆ వ్యక్తి. అది చూసిన సిద్ధుడు నిజమని నమ్మి చాలా సంతోషించి తన అన్న వచ్చాడని తనతో అక్కడే ఉండమని కోరుతాడు. అలా కొన్ని రోజులు గడిచాక ఓ రోజు ఆ మాంత్రికుడు సిద్ధుడితో ఇలా అంటాడు. సిద్ధా, నీకు ఒక రహస్యం చెబుతాను. రహస్యమా? ఏంటది? నాకు భవిష్యత్తు కూడా తెలుస్తుంది. వైద్యంలో నీకున్న పట్టు వల్ల ఒక కొత్త మందు కనిపెడతావు. అది ఈ ప్రపంచంలో ఎవరూ కనిపెట్టలేనిది. దానివల్ల అన్ని రోగాలు ఒక్క మందుతో నయమవుతాయి. ఆ మందు వల్ల నీకు అంతులేని సంపద వస్తుంది. అంతేకాదు, ఈ ప్రపంచంలో నీకంటే గొప్పవాళ్లు ఎవరూ ఉండరు. ఆశ్చర్యంగా ఉందే. భవిష్యత్తు కూడా తెలుసా నీకు? నిజంగా అంత గొప్పవాడవుతానా నేను? అవును సిద్ధా. గత జన్మలో ఎలా అయితే నువ్వు రాజువై ప్రపంచంలో గొప్పవాడివి అయ్యావు, ఈ జన్మలో కూడా అంతే అవుతావు. ఎంత అదృష్టవంతుడి నేను! ఇదంతా నువ్వు నా దగ్గరకు రావడం వల్లే నా గొప్పతనం తెలుస్తుంది. అన్నయ్య, చాలా సంతోషంగా ఉందన్నయ్య. కానీ ఇంకా ఎంతకాలం పడుతుంది ఇదంతా జరగడానికి? ఎక్కువ సమయం లేదు. సమయం ఆసన్నమైంది. కాని అది సాధించాలంటే ముందుగా ఒక పని చేయవలసి ఉంటుంది సిద్ధా. చెప్పన్నయ్యా, అంత గొప్ప విషయం సాధించాలంటే నువ్వు ఏం చెప్పినా చేస్తాను. నువ్వు గత జన్మలో శత్రువుతో పోరాడుతున్నప్పుడు నీకు తెలియకుండానే ఒక నాగసర్పానికి నీ ఖడ్గం తగిలి చనిపోయింది. అప్పుడు నీకు నాగదోషం తగిలింది. అది పోవాలంటే పూజ చెయ్యాలి. హిమాలయాలలో ఉన్న అఘోరా దగ్గరకు వెళ్లాలి. అతను మాత్రమే చేయగలడు ఆ పూజ. అయితే ఇప్పుడే వెళ్లి పూజ చేయమని చెప్పు. కాని అక్కడికి వెళ్లడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. మంత్రశక్తి తెలిసిన నేను మాత్రమే వెళ్లగలను. నీలాంటి వాళ్లు అక్కడికి రాకూడదు. అక్కడ పని పూర్తి చేయించుకోవాలంటే చాలా ధనం అవసరమవుతుంది.
దానివల్ల ప్రపంచంలో అందరికంటే గొప్పవాణ్ణవుతున్నప్పుడు ఆ మాత్రం ధనం ఇవ్వలేనా? నా దగ్గర చాలా ధనం ఉందన్నయ్య. ఎంత కావాలో తీసుకో, తీసుకువెళ్ళి పని పూర్తి చేసుకునిరా. తరువాత ఈ ప్రపంచం మొత్తం మనదే అని చాలా సంతోషంతో తన దగ్గర ఉన్న ధనమంతా ఆ మంత్రగాడికి ఇచ్చి పంపిస్తాడు సిద్ధుడు. ఏంటండి, ఉన్న ధనమంతా అలా ఇచ్చేశారు? నిజంగా అతను చెప్పేదంతా నిజమేనంటారా? నాకెందుకో భయంగా ఉంది. నువ్వు అనవసరంగా మా అన్నయ్యని అనుమానించకు. నన్ను గొప్పవాణ్ణి చేయడానికే వచ్చాడన్నయ్య. అలా కొన్ని నెలలు గడుస్తాయి. కాని ఆ మంత్రగాడు తిరిగి రాకపోవడం వల్ల సిద్ధుడికి కూడా అనుమానం వస్తుంది. ఓ రోజు ఊళ్ళో వెళ్తుండగా అందరూ గుంపుగా ఉండటం చూసి అక్కడికి వెళ్తాడు. రంగయ్య, ఏం జరిగింది? అందరూ ఇక్కడున్నారేంటి? మన ఊళ్ళో మంత్రగాడొచ్చి తన మాయ మాటలతో అందరి దగ్గర ఉన్న ధనం అంతా దోచుకునిళ్ళాడయ్యా. సిద్ధుడికి జరిగిన మోసం అర్థమవుతుంది. తాను కూడా ఆ మంత్రగాడి చేతిలో మోసపోయాను అని అర్థం చేసుకుంటాడు. మనసులో ఇలా అనుకుంటాడు, తప్పంతా నాదే. అత్యాశకపోయి ఒక మంత్రగాడి మాటలు నమ్మి మోసపోయాను. ఎవరికైనా చెప్తే చదువుకున్నవాడివి నువ్వెలా మోసపోయావని అందరూ అంటారు. అప్పటికీ నా భార్య చెప్తూనే ఉంది. నేనే నమ్మకుండా ఇలా మోసపోయాను అనుకుంటూ తనలో తానే బాధపడుతూ ఇంటికి వెళ్లి జరిగిందంతా భార్యతో చెప్తాడు. ఇప్పటికైనా జరిగిందేదో జరిగిపోయింది. ఇంకెప్పుడూ ఇలా అత్యాశకుపోయి మోసపోకండి. ఎప్పుడైనా మన కష్టాన్ని నమ్ముకోవాలి గాని ఇలా ఉచితంగా వస్తుందని అత్యాశకు పోకూడదు అంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. సిద్ధుడు బాధపడుతూ మళ్లీ తన వైద్యం కొనసాగిస్తాడు.